హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్టార్ A to Z 11. మేమైతే కాళేశ్వరం వెళ్ళాము. ఎట్లుందో చూడండి. అవును తమ్ముడు, మనం వెళ్ళే దారంతా ఎన్నో చూసాము. ఇదైతే మా గోదావరి బ్రిడ్జ్. మేమైతే గోదావరి కని నుంచి బయలుదేరాము. గోదావరి బ్రిడ్జ్లో అయితే వాటర్ లేవు, ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి. ఇప్పుడైతే మహారాష్ట్ర బార్డర్ మీద ఉన్న బ్రిడ్జ్ దగ్గర మేము ఫోటో దిగాం. ఇదైతే కాళేశ్వరం పుష్కరాలు. చాలా బాగా ఏర్పాట్లు ఉన్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్లే గ్రౌండ్లో ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మేము స్విమ్మింగ్ 10 minutes వెళ్ళే దారంతా సరస్వతీదేవి ఫోటో ఫ్లెక్సీలతో అలంకరించారు ఫ్రెండ్స్. మేము వెళ్ళింది అయితే మధ్యాహ్నం 12 గంటలకి. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. దారంతా ఫ్లెక్సీలతో ఏర్పాటు చేశారు. సరస్వతి ఘాట్ వరకు ఇలానే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా ఏర్పాటు చేశారు తెలంగాణ గవర్నమెంట్. ఈవినింగ్ అయితే చాలా రద్దీతో ఉంటుంది సరస్వతి ఘాట్. మేము మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరాము ఫ్రెండ్స్ గోదావరి కని నుండి. అక్కడికి వెళ్ళే వరకు 2 గంటలు అయ్యింది. 2 o'clockకి సరస్వతి ఘాట్ దగ్గరికి వెళ్ళాము. ఎంతో వేడిగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే కారులో వెళ్ళాం, అయినా చాలా వేడిగా ఉంది. కానీ సాయంత్రం కాగానే చల్లగా అయింది వాతావరణం అంతా. అక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదైతే సరస్వతి ఘాట్కి వెళ్ళే దారి. మేము వెళ్ళే సమయంలో ఎవరు లేరు, కానీ మేము తిరిగి వచ్చే సమయంలో చాలామంది వస్తున్నారు. కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, ఎండ కాబట్టి. మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలా చాలా రష్ ఉంది. ఘాటుకు వెళ్ళే దారిలో వాటర్ పంపింగ్స్ తోటి వాటర్ పడేటట్టు పందిర్లోకి వెళ్ళి వాటర్ పడేటట్టు ఉన్నాయి. ఇక్కడైతే స్నానాలు చేసాము. షిప్పింగ్ కూడా ఉంది. ఈచ్ 100 రూపీస్. ఇదైతే సెట్టింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. సెట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా నాన్నమ్మ అయితే అక్కడ కొబ్బరికాయ కొడుతుంది. ఇదైతే సరస్వతీదేవి స్టాచ్యూ ఫ్రెండ్స్. చాలా బాగా ఉంది. మేము అక్కడ ఫోటోలు కూడా దిగాము. చాలా పెద్దగా ఉంది. అక్కడనే గంగా హారతి కూడా ఇస్తారు. ఈవినింగ్ అయితే లైటింగ్తో సెట్టింగ్ చాలా అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఇదిగోండి మన కాళేశ్వరం గోదావరి ఎంత బాగుందో చూడండి. పక్కన మనకి కూలర్స్తో షెడ్స్ వేసి ఉన్నారు. అక్కడైతే చల్లగా ఉంది. అక్కడ కూడా మనం కాసేపు కూర్చోవాలంటే కూర్చోవచ్చు. చాలా కూలర్స్ ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. పోయిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా బాగా ఫెసిలిటీస్తో బాగుంది. టెంపుల్కి వెళ్ళే దారి అండి ఇది. దర్శనం చేసుకున్నాము. చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా. ప్రసాదం కూడా తీసుకున్నాము. అక్కడ పులిహోర చాలా బాగుంది. మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంలో అయితే మనకి ఓల్డెన్ స్టాచ్యూస్ చాలా చాలా బాగున్నాయి. స్టాచ్యూస్ ప్లస్ స్టాచ్యూస్ ఏ స్టాచ్యూ ఎలా ఏ ఇయర్లో ఫౌండ్ అయింది అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చిలక జోషం చెప్పించుకున్నారు. నేను మా తమ్ముడు అయితే చిలక జోషం చెప్పించుకున్నాము. అతను అయితే చాలా బాగా చెప్పాడు. ఆ చిలుక వచ్చి తీసేటప్పుడు ఎంతో బాగుంది. మా బాబు చిలక జోషం చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం చెప్పించుకోవడం చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చెప్పించుకున్నాడు. వాడి గురించి అన్నీ కరెక్టే చెప్పాడు చిలక జోష్యం అతను. మా చిన్నోడు చేసే యాక్టివిటీస్ అన్నీ చెప్పాడు. ఆ చిలుక కూడా చాలా బాగా చెప్పింది. కార్డ్ తీసింది. మా తమ్ముడు ఏం చేస్తాడో అన్నీ తీసింది.
వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ చిలుక జోషిషం చెప్పడంతో. అక్కడ కాసేపు 10 minutes 15 minutes అందరి గురించి చిలక జోషం చెప్పించాము. చిలుక జోషిషం అయిపోయిన తర్వాత మేమైతే పక్కనే ఉన్న సోడా తాగాము. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎండకి తట్టుకోలేక సోడా అయితే తాగాము. మైండ్ అయితే చాలా రిఫ్రెష్ అయింది తాగాక. అక్కడ మేము కొన్ని షాపింగ్ కూడా చేసాము. టైం పాస్ అయింది ఫ్రెండ్స్ 5 దాకా. 5లో ప్లే ఏరియాకి వెళ్తే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్న యాక్టివిటీస్ బుల్ మీద ఎక్కైతే చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత అయితే మేము 7:30 వరకు మేమైతే గంగా హారతి చూడడానికి వెళ్ళాము. అప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ని చూడండి. అక్కడ శివుడి స్టాచ్యూ కూడా ఉంది, చాలా బాగుంది ఇక్కడ ఫ్రెండ్స్. శివుడు స్టాచ్యూ ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంది లైటింగ్తో. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ పక్కనే ప్లే ఏరియా ఉంది. ప్లే ఏరియాలో పిల్లలందరూ ఆడుకోవడానికి ఉంది. అంటే అబౌవ్ 10 years వాళ్ళకి లేదు, బిలో 10 years వాళ్ళకైతే అన్ని ప్లేలో, బిలో 8 years వాళ్ళకు ఉన్నాయి. 10 years లోపు వేటిని బట్టి వాళ్ళు ఎలో చేస్తున్నారు. చాలా బాగున్నాయి ప్లే ఏరియాలో కూడా. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బుల్ మా తమ్ముడైతే ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. నాకైతే 14 కాబట్టి నేను ఒకటే బుల్ది మాత్రమే ఎక్కాను. వాడైతే అన్నీ ఎక్కాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ చైర్ అయితే చాలా కొత్తగా ఉంది, ఎక్కడ చూడలేదు అన్నట్టుగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చైర్ది కానీ చిన్న ట్రైన్ ఫెసిలిటీది కూడా బాగుంది. ఆ ట్రైన్లో ఎక్కైతే వాడు ఒక 10 minutes అయితే ఆడుకున్నాడు. అక్కడికి వెళ్ళి రాలేదు. ఇదైతే ఈవినింగ్ 5 o'clock కాబట్టి కొంచెం మంది ఉన్నారు. 6 దాటిన తర్వాత అయితే క్రౌడ్ అయితే ఎక్కువ అయింది. హారతి చూడడానికి మాత్రం చైర్స్ అయితే ఫుల్ అయ్యాయి. మేము అక్కడనే ఉన్నాం. కానీ మేము హారతి టైం వరకు వెళ్దాము 7:30 వరకు. క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది కదా అనుకున్నాము. కానీ మేము వెళ్ళి చూసే వరకు క్రౌడ్ చాలా పెరిగిపోయింది. అట్లీస్ట్ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. చాలా బ్యాక్ సైడ్గా నిల్చున్నాము. మేము ఎంత ఇష్టంగా హారతి చూడడానికి వెళ్ళామో అంత టైం స్పెండ్ చేసింది కూడా హారతి పర్పస్, హారతి చూడడానికి. కానీ మాకు హారతి చాలా దూరం నుంచి చూసాము. అక్కడ క్లాసికల్ డాన్సెస్ కూడా చేశారు, చాలా బాగా చేశారు పిల్లలు. ఆ డాన్సెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. క్లాసికల్ డాన్సెస్, కూచిపూడి కానీ భరతనాట్యం చేశారు. 2 teams అయితే చేశారు, చాలా బాగున్నాయి. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ చూడండి పిల్లలు ఆడుకోవడానికి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్తే అంత్య పుష్కరాలకు వెళ్తే మాత్రం మనకు ఒక డే అయితే సరిపోదు, చూడడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ చూడండి, ఈవినింగ్ వ్యూ విత్ లైటింగ్స్ ఎలా ఉందో చూడండి. సెట్టింగ్ అయితే చాలా బాగుంది లైటింగ్స్తోని. శివుడి విగ్రహం కూడా, సరస్వతి దేవి విగ్రహం కూడా చాలా బాగుంది సెట్టింగ్ దగ్గర. ఇక్కడ మా చిన్నోడు ఫోటో దిగారు. అక్కడైతే మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బస్ స్టాండ్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ, స్కూల్ బస్సెస్ తీసుకొస్తున్నాయి. కాళేశ్వరం బస్ స్టాండ్కి వెళ్ళాక కాళేశ్వరం బస్ స్టాండ్ నుండి సరస్వతి ఘాట్ వరకు స్కూల్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే మనకి గంగా హారతి స్టెప్స్ ముందు సెట్టింగ్ అయితే చాలా లైటింగ్స్తో లైటింగ్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్. అక్కడైతే చాలా క్రౌడ్ ఉండడం వల్ల మా తమ్ముడికి అయితే కనిపించలేదు. మా డాడీ వాడిని ఎత్తుకొని చూపెట్టాడు. ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ స్టార్ట్ అయ్యాయి. మేము వెళ్ళే వరకే చాలా తక్కువగా క్యాప్చర్ చేసాము. లైటింగ్తో బాగా లైటింగ్ ఉండడం. గంగా హారతి చాలా చాలా బాగుంది. దూరం నుండి చూసా కానీ చాలా బాగుంది. మేము వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా చిన్నోడైతే అక్కడి నుంచి రానని ఏడ్చుడు, ఉందాం ఈరోజు ఇక్కడే అనడం. హారతి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్.
నేనైతే హారతి చూడడానికి అక్కడ అంతసేపు ఉన్నాను, కానీ నాకు క్లియర్గా కనబడింది హారతి టైంలో. నీకు ఎట్లా అనిపించింది విహాన్? బాగుంది మమ్మీ. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. అక్కడ నుంచి ప్లే ఏరియా నుంచి అయితే హారతి చూడడానికి తొందర వచ్చాడు, పాపం కనపడలేదు. కానీ మా డాడీని అయితే వాడు ఎత్తుకొని చూపెట్టేశాడు. ప్లేయర్లా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ ట్రైన్ దగ్గరనే ఉన్నాడు. మీరు కావాలనుకుంటే పోండి. మీరైతే జూన్ 1 వరకే లాస్ట్ అండి. మీరైతే కన్ఫామ్గా ఆ హారతి టైం వరకు అయితే వెళ్ళండి, ఎందుకంటే చూసే భాగ్యం అయితే 12 years దాకా మనకి రాదు. కాబట్టి హారతి ఇచ్చేటప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా మినిమం 3 వరకు పోండి ఫ్రెండ్స్. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. ఎండల్లో అయితే వెళ్ళలేము, ఎండలు అయితే బాగున్నాయి. కానీ స్నానం చేసేటప్పుడు మాత్రం అంత తెలియలేదు. స్నానం చేసి అటు వెళ్ళే దారిలో కూడా తెలియలేదు, ఎందుకంటే మనకి అక్కడ పైన స్ప్రింకిల్స్ నుంచి వాటర్స్ వస్తున్నాయి. ఫోమ్ లాగా వాటర్ ఫెసిలిటీ ఉంది. వెళ్ళే దారి మొత్తం పందిరి టైప్ అరేంజ్ చేశారు, అందులోకి వెళ్ళి ఫోమ్ లాగా వాటర్ వస్తున్నాయి. సో మనకు అంత వెదర్ హాట్గానే ఏం తెలుస్తలేదు. మనం బయటికి అంటే ఘాట్ నుండి బయటికి వచ్చి వెళ్ళే దారిలో, మనం నడుస్తున్న దారిలో తెలుస్తుంది. ఘాట్ దగ్గర మాత్రం మనకి ఎలాంటి టెంపరేచర్, నార్మల్ టెంపరేచరే విత్ మంచి ఎయిర్ కానీ మంచిగా ఉంది. డ్రెస్ గర్ల్స్కి కానీ ఉమెన్కి కానీ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ దొంగకోణం లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శివుణ్ణి కానీ సరస్వతి అమ్మని కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని అయితే లైక్ చేసి